అంతర్జాతీయ యోగా డే వేడుకలకు విశాఖ సిద్ధమైంది. బీచ్ రోడ్ లో యోగా ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. పార్కింగ్, డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. యోగా ఏర్పాట్లపై మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. యోగా డే కోసం విశాఖ వేదికగా జరుగుతున్న కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా నాయకులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఉదయం జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి ఇప్పటికే దాదాపు 26 కిలోమీటర్ల మేర ఈ 5 లక్షల మందితోటి జరిగేటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతుంది? రేపు అంటే 21వ తేదీ మార్నింగ్ ఇంటర్నేషనల్ యోగా డే మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరుగుతుంది. దీనికి భారత ప్రధాని గారు వస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేయడానికి ముఖ్యమంత్రి గారు అటు మంత్రులకు, అధికారులకి యాక్చువల్గా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరూ యాక్చువల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూ ఆల్మోస్ట్ 99% పూర్తయింది. కేవలం 1% ఉంది. మరికొన్ని గంటలు అది కూడా పూర్తవుతుంది. దీనికి సుమారుగా 5 లక్షల పైగా యాక్చువల్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 26 కిలోమీటర్ లెంత్ రోడ్లో అటెస్ట్ కూర్చునేటట్టుగా, బీచ్ పక్కన కూడా కూర్చునేటట్టుగా ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించి టాయిలెట్స్ కూడా ఒక 4000 టాయిలెట్స్ యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వస్తారో యోగా చేస్తారో చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఐటమ్స్ యాక్చువల్గా అవి కూడా ఏర్పాటు చేసాం. వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇతర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం అక్కడి నుంచి కూడా మేము వస్తాము, మాకు వెహికల్స్ ఏర్పాటు చేయని రిక్వెస్ట్ చేశారు. ఎవరెవరు వాలంటీర్గా రావడానికి ఇష్టం ఉంటారో ఆన్లైన్లో పెట్టమంటే 8 లక్షల పైగా పెట్టారు. అందుకని 10,000 బస్సులను యాక్చువల్గా ఏర్పాటు చేస్తాం. బస్సులు ప్రైవేట్ కానీ, లేదంటే ఆర్టీసీ కానీ, లేదంటే 3 వీలర్స్. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ రికార్డ్ అవుతుంది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవుతుంది. దానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సభ అంటే ఈ జరిగేటువంటి కార్యక్రమం ఈవెంట్ ఏదైతే ఉందో అది ఒక రాజకీయ సభ కాను, లేకపోతే అది కాదు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని యోగా అనేది ఒక యోగా డేని జరుపుకుంటున్నాం, ఒక గిన్నిస్ రికార్డ్ సాధించడం కోసం. సో ఎలా మొబిలైజేషన్ జరుగుతుంది అంటే ఇది యాక్చువల్ గా ప్రభుత్వ ప్రోగ్రామ్ అంటే ఇది రాజకీయ ప్రోగ్రామ్ కాదు. ఇందులో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయటం ఇన్వైట్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు. హెల్త్ బాగుంటేనే ఎవరైనా ఏమైనా చేయగలం. హెల్త్ ఈజ్ ది అల్టిమేట్. వ్యక్తుల యొక్క హెల్త్ బాగుంటే, వాళ్ళు శారీరకంగా, మానసికంగా బాగుంటే వాళ్ళు కష్టపడగలరు. వాళ్ళ ఆదాయం ఇన్నోవేటివ్ పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే సంక్షేమ అభివృద్ధి 2 చేయగలరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దూరదృష్టిని పెట్టుకొని లాంగ్ రన్ ఆలోచిస్తారు. మొదటి నుంచి ఆయన యోగా చేయాలని, ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి యోగా చేస్తున్న వ్యక్తి. అందుకని ఈ యొక్క ఆపర్చునిటీ ప్రధానమంత్రి గారు మీరు చేయండి అని చెప్పగానే వెంటనే మేము చేస్తాం, విశాఖపట్నంలో చేస్తామని ఏర్పాటు చేశారు. ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అంటే కొన్న బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రోగ్రాము ప్రధాని కూడా వస్తున్నారు. ఎలాంటి నిఘా ఏర్పాట్లు ఉన్నాయి సార్? అలాగే మొత్తంగా జనాన్ని కూడా దాదాపు 5 లక్షల మంది రావడం అంటే అంత ఈజీ మాట కాదు. క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఎట్లా చేయబోతున్నారు? క్రౌడ్ మేనేజ్మెంట్ కే 26 కిలోమీటర్లు ఇట్లా C1, C2, C4 అని 326 కంపార్ట్మెంట్ పెట్టారు. ఏ ఊరు నుంచి ఏ బస్సు ఏ కంపార్ట్మెంట్ దిగాల అంటే ఏ సచివాలయం వాళ్ళు ఏ కంపార్ట్మెంట్ దిగాలని పెట్టే బస్సు నేరుగా వచ్చి ఆ కంపార్ట్మెంట్ దగ్గర ఆగుతుంది. వాళ్ళు అక్కడ దిగుతారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బస్సు వాళ్ళు ఆ కంపార్ట్మెంట్ వచ్చి పికప్ చేసుకునేటట్టుగా చాలా పకడ్బందీగా పార్కింగ్లు కూడా 75 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసాం. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. అంటే మీ మున్సిపల్ శాఖ సంబంధించినంత వరకు కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, ఇంతమంది వస్తున్నారు, వాటర్ బాటిల్స్ కానీ వారికి ఎట్లా అంటే అది ఎర్లీ మార్నింగ్ జరిగే 6 o'clock కల్లా ఇక్కడికి రావాలి అంటే ఎట్లాంటి మా సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, 10 మంది కమిషన్లు, వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్ గా ఇక్కడికి వచ్చి యాక్చువల్ గా దీన్ని పర్యవేక్షిస్తే ఏర్పాట్లు చేస్తున్నారు. టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.
ఏదైతే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశాము. దాదాపుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వస్తున్నారో వాలంటీర్ గా తమంతట తాముగా తమ ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశాము. అలాగే కంపార్ట్మెంట్ల వారీగా ఎవరైతే సచివాలయాల వారీగా వస్తున్నారో ఏ బస్సు ఏ కంపార్ట్మెంట్ దగ్గర ఆగుతుంది, మళ్ళీ తిరిగి వాళ్ళని పిక్ చేసుకుని అలాగే వారికి కావాల్సినటువంటి వాటర్, ఫుడ్ ఇటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడంతో పాటుగా బీచ్ రోడ్డు అంటే దాదాపుగా 26 కిలోమీటర్ల పొడవులో ఈ కార్యక్రమం జరుగుతోంది. 5 లక్షల మంది ప్రజానికం ఈ యోగాసనాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. దాంతో పాటు హై సెక్యూరిటీ తోటి పూర్తిగా బీచ్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నాయని చెప్పాలి. ఎవరిని కూడా రేపు సాయంత్రం వరకు కూడా బీచ్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ నేపథ్యంలో యోగా డే కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి, దాదాపుగా కంప్లీట్ అయ్యాయనే చెప్పుకోవాలి. విశాఖపట్నం యోగాంధ్ర కార్యక్రమం జరిగేటువంటి బీచ్ ఆర్కే బీచ్ ప్రాంగణం వద్ద నుంచి నేను కాంతి.